లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లి డ్రామాలకు రిహార్సల్స్ చేస్తున్న చెవిరెడ్డి తన లీగల్ ములాఖతులో విచిత్రమైన కుట్రలు చేస్తున్నారు. అవన్నీ రివర్స్లో తన నెత్తికి చుట్టుకుంటున్నాయని మాత్రం ఆయన ఊహించలేకపోతున్నారు. లిక్కర్ కేసులో తన జైలు గురించి, కేసు గురించి రోజుకో పిటిషన్ వేసేలా లాయర్ల టీంను ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా దిండు, దుప్పటి, ఫ్యాన్ ఇప్పించేలా పిటిషన్ వేసి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన మరో పిటిషన్ వేశారు. అదేమంటే అప్రూవర్లుగా మారిన అధికారులు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని. లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎకరాలుగా వాడుకున్నది సత్యప్రసాద్, వాసుదేవరెడ్డిలనే. రైల్వే సర్వీసులో పనిచేసుకునే వాసుదేవరెడ్డిని తెచ్చి సీట్లో కూర్చోబెట్టి మొత్తం కథ నడుపుకున్నారు. అంతా బయటపడేసరికి మాకీ గతెందుకు అని వారంతా చెప్పాల్సింది చెప్పేశారు. అప్రూవర్లుగా మారుతాం, జైల్లో పెట్టొద్దని డీల్ చేసుకున్నారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉంది. అప్రూవర్లుగా మారుతున్నాం కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. కానీ కింది కోర్టు నిరాకరించింది. హైకోర్టుకు వచ్చారు. వారికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని చెవిరెడ్డి కౌంటర్ పిటిషన్ వేశారు. వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కు బెయిల్ ఇవ్వొద్దని చెవిరెడ్డి దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన స్కామ్ జరిగింది, అందులో వారు కూడా భాగమని చెవిరెడ్డి లాయర్లు వాదిస్తే ఇక చెవిరెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో చేస్తున్న డ్రామాలు, వేస్తున్న ఓట్లు అన్నీ తేలిపోతాయి. స్కామ్ జరిగింది, అందులో చెవిరెడ్డి భాగస్వామి అని ఆయన స్వయంగా అంగీకరించినట్టు అవుతుంది. స్కామ్ జరగలేదు కానీ వారు అప్రూవర్లుగా మారారు అని వాదించాలి. అలా స్కామ్ జరగలేదని అన్నారు అంటే ఇక వాళ్లను ఎందుకు జైలుకు పంపాలన్న ప్రశ్న వస్తుంది. రెండు విధాలుగా ఇరుక్కుపోతారు. పిటిషన్ల వద్ద పిటిషన్లు వేస్తూ కోర్టుల సమయాన్నంతా చెవిరెడ్డి అరగదీస్తున్నారు. ఆయన పిటిషన్ వేయని అంశం లేదు, కోర్టుకు తీసుకువస్తే చేయని రచ్చా లేదు. ఆయన ఓవర్ యాక్షనే ఆయనను ఇంకా జైల్లో ఉంచుతోందని గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు కౌంటర్ పిటిషన్లు వేస్తున్నారు. ఆయన తమను అడ్డగోలుగా వాడుకుని స్కామ్ చేయడమే కాకుండా తమను జైలుకు కూడా పంపించాలనుకుంటున్నారని వారు మరింత పట్టుదలగా దాచిపెట్టుకున్న వివరాలు కూడా సిట్టికిస్తే ఇంకా కూరుకుపోతారు.